నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. కాసేపట్లో గంగమ్మ, నాగాలమ్మ ఆలయాలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు ఆవిష్కరించనున్నారు. రెండో రోజు నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడున్న స్థానికులతో అలాగే కుప్పం వాసులతో నారావారిపల్లెలో కూడా గడుపుతున్నారు. అలాగే ఈ రోజు కూడా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలని ఆవిష్కరిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మనం ఇప్పుడు నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి ముందరే ఉన్నాము. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మనం ఇంటి ముందర వాతావరణాన్ని చూస్తున్నాము. గతంలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం మాత్రమే ఉండేది, అయితే ఓపెన్గా కూడా ఉండేది. అలా కాకుండా ఇక్కడ ఎన్టీఆర్, బసవతారకం ఇద్దరు వారి దంపతులకు సంబంధించినటువంటి విగ్రహాలతో పాటు ఇక్కడ పెద్ద మండపాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈరోజు పూల అలంకరణ చేసి ఇక్కడ ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ విగ్రహాలని చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడే పోలీసులు కూడా చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితుల్లో అందరూ కూడా అలర్ట్గా పోతున్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క గ్రామ దేవతలకు సంబంధించినటువంటి పూజలు చేసి ఇక్కడికి చివరిగా వచ్చేటప్పుడు అర్జీలు ఇవ్వడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల రాయలసీమ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు అర్జీలు స్వీకరిస్తారు. నిన్నటి నుంచి వందలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క అర్జీలు స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం ఇక్కడ వాతావరణం చూస్తున్నాం. మరోవైపు మరి కొద్దిసేపట్లో ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి చంద్రబాబు గ్రామ దేవతలు ఎవరైతే గంగమ్మ కావచ్చు, అలాగే ఇక్కడ ఉండేటువంటి నారావారిపల్లికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దేవతలు ఉన్నారో వాళ్ళకి మొట్టమొదట పూజలు చేస్తారు. అందుకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ అలంకారం చేసి ఉన్నారు. ఇదే ఈ గ్రామ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు. ఇక్కడ మొదట కుటుంబ సభ్యులతో వచ్చి చంద్రబాబు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ పూజలు చేసిన తర్వాత ఇక్కడ కొంత కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి పూజలు చేస్తారు? దండం పెట్టుకుంటారు. మొత్తం దండం పెట్టుకుని ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు అయిన తర్వాత నాగాలమ్మ దగ్గరికి వెళ్ళి నాగాలమ్మకు కూడా పూజలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల సమాధులకు సంబంధించినటువంటి పూజలు వాళ్ళకి నివాళులు అర్పించి పెద్ద పండుగ రోజు తల్లిదండ్రులకి పూజలు చేయడం అనేది ఏ సంప్రదాయం ఉందో దాన్ని కొనసాగిస్తారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుని 11:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంటికి వెళ్తారు. అది ఇక్కడ ప్రస్తుతం